వేసిన పంచులు చాలే గాని ఆ 7 జేబులు వెతుకో. నో! నేను శవాల జోబులు ఎత్తికే రకం కాదు. అగ్ని అగ్ని అగ్ని. నీతికి న్యాయానికి ధర్మానికి 10 రూపం 10 రూపం 10 రూపం. అది 10 రూపం 10 రూపం 10 రూపం కాదురా, ప్రతిరూపం. ఓ ఇప్పుడు ఎట్లా మార్చినారు? వెతక. చివరికి శవాల జోబులు ఎత్తికే బతుకైపోయిందిరా నాది. స్వరాజ్యం వెంటనే డాగ్ స్క్వాడ్ కి ఫోన్ చేసి పిలిపించు. డాగు స్వాడా? నో, ఇది అన్యాయం, అక్రమం. ఈ శవాల జోబులు ఎత్తికిపించి ఈ గ్యాప్ లాగా వాసన కుక్కలను విలిపించి నా పిక్కను వీక్పించి నేనే హత్య చేసిన చంపేయించి నన్ను ఉద్యోగం నుంచి పీక్పించాలని ప్లాన్ చేసినావు ఎస్ఐ. నన్ను తక్కువ అంచనా ఎద్దు ఎస్ఐ. చూసినావు కదా, నన్ను చూసి శవాలే సైలెంట్ గా వండుకున్నాయి. ఆఫ్టర్ ఆల్ ఒక మనిషివి నువ్వెంత? డాగ్ లో అరవకు. డాగ్ స్క్వాడ్ ని పిలిపించింది నీ గురించి కాదు, మళ్ళా వాళ్ళు చంపిన కిల్లని పట్టించడానికి. ఓ గందుకా? అవు మేడం, ఓ చిన్న డౌట్. ఇప్పుడు గా కిల్లర్ గాడిలను చంపి గీన్నే కాళ్ళు కడుక్కొని ఆడు పరారైండే అనుకో, గా వాసన కుక్కలు వచ్చి గాన్ని ఎట్లా గుర్తుపడతాయి? నువ్వు కిల్లని తప్పించడానికి చూస్తున్నావా పట్టించడానికి చూస్తున్నావా? మూసుకొని ప్రూఫ్ లెత్తుకో. సార్ ముందు ప్రూఫ్ లెతకండి సార్. నువ్వెవరో మధ్యలో ఏంట్రా అంత కంగారు పడుతున్నావు? వెళ్ళిన పని అయిందా లేదా? అయిందిరా, కానీ పోలీసులు పట్టుకుంటారని భయంగా ఉందిరా. అసలు ఏం జరిగిందిరా? అలా తప్పించుకొని వచ్చాను రా, లేదంటే దొరికిపోయి ఉండేవాడిరా. సరేరా, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అలాగేరా, పొరపాటును కూడా నా గురించి చెప్పొద్దు. నా ప్రాణం పోయినా కూడా చెప్పను రా. సరేరా, వెళ్ళరా, జాగ్రత్త. థ్యాంక్స్. ఇగో మేడం, ఒకటి దొరికింది. ఒకవేళ పట్టుకుంటే మళ్ళీ మీరు పెళ్లి చేసుకో వంట చేసుకొని చెప్పడం మానేస్తారా? పట్టుకుంటే పొరపాటు కూడా అనను, కానీ నువ్వు పట్టుకోవుగా. పట్టుకుంటాను సార్. ఛాలెంజా? ఛాలెంజ్. సరే, ఈ గడ్డపోని తీసుకపోవాకు, ఆ దుబ్బోని తీసుకపో. కిల్లర్ దొరికితే వీడు పట్టుకుంటే వాడు ఇడిపించుకోలేడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అసలు ఆ పార్క్ లో ఏం జరుగుతుంది? అదే ఏరియాలో అదే పార్కులో వెంటనే కపుల్స్ ని మర్డర్ చేయడం ఏంటి? వాళ్ళ శత్రువులు ఎవరైనా చంపుంటారా, లేక దొంగలు ఎవరైనా నగల కోసం? ఎంత కొట్టినా వంకర పట్టలేదే. అమ్మా, ఆ సౌండ్ ఏంటి? మీ చెల్లి ఫ్లూట్ వాయిస్తున్నదమ్మడో, అదే సౌండ్. ఏటి ఫ్లూట్ వద్దు కూడా ఇలాంటి సౌండ్ వస్తుందా? ఓసై బుజ్జి, ఆ సౌండ్ ఏంటే? నాన్న క్యారం బోర్డ్ ఆడుతున్నారు కదేటి, అదే సౌండ్. బోటు సౌండా? నానా నానా, అమ్మా నానా, చెల్లి, ఏంటి గోల? ఇది ఇల్లు అనుకోతాన్రా, ఇళయరాజా రికార్డింగ్ స్టూడియో అనుకోతాన్రా? అమ్మా, అత్తగడ్డల రాయితో కొడితే నిద్రలే పడుతుందే. సీపా, అట్లగడ ఎలా నిద్రపోతుంది? నేను అంటుంది అట్లగాడి గురించి కాదు, నా గురించి.
రాజస రాక్షస గుణ సంగమ ఫల సింగమునై మంత్ర తంత్ర యంత్ర గుణతంత్ర రణతంత్ర మంత్రాంగ తంత్రాదిగా సమస్ర శస్త్రస్త్ర శాస్త్ర సాధకుడునై సురసర సహసర పరివారముతో ధారాతలముతో శోధించి పాలించి వీర సూర ధీరాగ్రేసురునై ఈ గరిటని అవమానించేదవా? ఎంత మాట! ఇది భారతంలో భీముని నలభీముని చేతిలో వంటాయుధమై అందరి చేత శబాష్ 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 అనిపించుకున్న మహా వంటాయుధం. అంత ఎందుకు, రోజు నువ్వు తిను ఆ ఆహారమును అమ్మా పప్పు కూర చారు సాంబారు అంటూ ఆహా ఓహో అంటూ పొగుడుకుంటూ అద్భుతంగా ఉందని తింటున్నావే, అది దేనితో తయారు చేసింది? దీనితో కాదా? నీ బొంద నీకు చెప్పిన అర్థం కాదులే గాని ఓసే బుజ్జి, చావు మేళమా? నా వేణుగానం నీకు చావు మేళంలో ఉందా? దీనికన్నా ఆ చావు మేళమేనా ఇవే? చచ్చాక వాయిస్తారు, నువ్వు చంపడానికి వాయిస్తున్నావు. పోవే, నేను ఫ్లూట్ బాగా వాయిస్తున్నానని నీకు కొల్లు. దీని ఫ్లూట్ వాయించడం అనరే, మరి ఫ్లూట్ తో మర్డర్ చేయడం అంటారు. చాలే, ఆ పార్క్ లో గుడ్డివాడు ఎండనక వాననక పగలనక రే అనక 24 అవర్స్ అక్కడే నిలబడి వాయిస్తున్నాడు. అలాంటిది నేను ఒక్క గంట కూడా వాయించాలి కదేంటి? ఏంటి పార్క్ లో గుడ్డోడు 24 అవర్స్ అక్కడే నిలబడి ఫ్లూట్ వాయిస్తున్నాడా? అవును, ఒక్క అంగుళం కూడా కదలకుండా మరి వాయిస్తున్నాడు. బొమ్మలా నిలబడి ఊదుతూనే ఉన్నాడు. వేసిండ్రా కొట్టిండ్రా. సైలెన్స్. బాలర్ ఇంకో బాల్ వేస్తుండ్రా. కొట్టు సిక్సర్. అరే సారీ రా భయ్. నెక్స్ట్ బాల్ వేస్తుర్రు. అరే ఆపుకోరా భయ్. అరే ఆపుకోరా, కొడతావా? ఎందుకు రా భయ్ నా వెనకాల నిలబడుతూ మళ్ళా? సరే లేచి నిలబడిగా. ఇంకో బాల్ వస్తుందిరా. ఈ బాల్ ని కూడా కొట్టానికే పోతుండ్రు. ఏంటి అందరూ తీరిగ్గా చూస్తున్నారు? మా బల్ల మీద ఏముందో మేము చూసుకుంటున్నాం, మీ బల్ల మీద ఏముందో మీరు చూసుకోండి. ఏముంది? ఏమో మాకేం తెలుసు. బాలర్ ఉరుక్కుంటూ వస్తున్నాడు, బ్యాట్స్మెన్ భయపడుతున్నాడు. బాల్ లోపలికి వచ్చింది. బాలర్ ఉరుక్కుంటూ వస్తుండు, బ్యాట్స్మెన్ భయపడుతుండు. బాల్ లోపలికి వస్తుంది. క్లీన్ బౌల్డ్. ఆగు. ఇది ఎవరు పెట్టారు ఇక్కడ? మాకేమెరక మేడం. చెప్తారా చెప్పరా, ఎవరు పెట్టారు ఇక్కడ? తెలీదు మేడం. నిజం చెప్పండి. ఇట్లా దబాయిస్తే మేమేం చెప్తాం, మాకేం తెలుసు? మీరు ఇలా చెప్పరు సార్. అయ్యో సార్, ఎవడో గొట్టంగాడు ఈ తాలిబొట్టు పెట్టి నన్ను ఏడిపించడానికి చూస్తున్నాడు సార్. ఇగో గొట్టం గిట్టం అంటున్నావు, జర సక్కా మాట్లాడు. గది పెట్టింది మన సారే. సార్ సారీ సార్, మీరని తెలియక గొట్టంగాడు అనేసాను. దేవుళ్ళ సార్ని పట్టుకుని గొట్టంగాడు అని ఎత్తారా మీరు? అది తెలియక అని చెప్తాడారుగా. వచ్చే హారతి పళ్ళేమా మళ్ళా రిపీట్ చేసావెందుకు? క్షమించాలి సార్. గట్లనా? అంటే తెలుగు కూడా మిమ్మల్ని అట్లా అనొచ్చా? హ్యాపీగా నాకురా గడ్డపోడా. నా చేతిలో సావాలంటే ఆ గొట్టాన్ని తీసుకుని ఉఫ్ఫని ఊదితే ఉత్తరప్రదేశ్ లో పడతావు. సార్ అయినా ఈ తాళెందుకు తెచ్చారు సార్? నీకోసమే అమ్మి. నా కోసం మీరు? నేను గట్ట నీకు కాదు. అంటే నాలాంటి కత్తిలాంటి పోరం చూసి గట్పినీకేనా సార్? నువ్వు మొయ్. నేను ఇప్పుడే పెళ్లి చేసుకుంటానని చెప్పానా? నిన్న నువ్వే చెప్పినావు కదమ్మీ, ఈ రోజు లోపల క్రిమినల్ ని పట్టుకోకుంటే పెళ్లి చేసుకుంటానని. అది గుర్తు చేసామని తీసుకొచ్చి నీ టేబుల్ మీద పెట్టినా. పట్టుకుంటే అవార్డు, లేకుంటే తాళి. రెండిట్లో ఏది కావాలో డిసైడ్ చేసుకో. సార్ మీకు అవసరం రాదు